నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఇప్పుడు మనం ఇందిరా పార్కులో ఉన్నాం. అయితే ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, వాళ్ళ వేతనాలకు సంబంధించి కావచ్చు, సమాన పనికి సమాన వేతనం అనేది ఉండాలి అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు వీరి ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులైజేషన్ చేయాలి అని అంటున్నారు. అయితే హైకోర్టు ఇప్పటికే దానికి సంబంధించిన డిమాండ్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరితో సమానంగానే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, రెగ్యులైజేషన్ చేయాలి వారి ఉద్యోగాలన్నింటినీ కూడా అనేసి హైకోర్టే స్టే ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు అంటూ వీళ్ళ బాధని చెప్పడం కోసం ఈరోజు అయితే ధర్నాని పెట్టారు. అయితే ఇలా అయినా సరే గవర్నమెంట్ దృష్టికి వీళ్ళ బాధ అనేది వెళ్ళాలి అంటున్నారు. అయితే వీరికి ఉన్న సమస్యలు ఏంటి అని లోతుగా పరిశీలిస్తే గనక ఒక వేతనాల విషయంలో కావచ్చు, చేసిన పనికి వర్తిదైన శాలరీ అనేది రావడం లేదు అంటున్నారు. వర్కింగ్ టైమింగ్స్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా లేవు అని అంటున్నారు. ఒకవేళ ఉదయం 9 గంటలకు వచ్చినా కూడా మేము రాత్రి డ్యూటీ దిగేసరికి మాకు 10-11 కూడా అయిపోతుంది అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే అవర్స్ అనేవి ఎంత ఉన్నప్పటికీ కూడా వారి జీతం అనేది ఉండేది ఒక 5 నుంచి 8 వేలు ఈ లోపలే ఉంటుంది, కానీ అంతకు మించి జీతాలు లేవు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉండాలన్నా కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, అది కాక ఫ్యామిలీ అంటే ఎంత ఖర్చు అవుతుంది అని అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో కూడా గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోవడం, లాస్ట్ ప్రభుత్వం కూడా మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చూస్తాము పట్టించుకుంటాము అని చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా వీరికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా హామీని ఏమాత్రం పట్టించుకోకపోవడం కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు మా చుట్టూ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఈఎస్ఐ కార్డు కూడా లేవు, మాకు అనారోగ్యం వచ్చినా మేమే బాధపడాలి, గవర్నమెంట్ తరపు నుంచి మేము చేస్తున్నప్పటికీ కూడా మా ఉద్యోగాలు రెగ్యులైజేషన్ లేవు, ఒకవేళ మానేయమనంటే మేము మానేయాల్సిందే అంటూ ఇలా ఎన్నో సమస్యలు వారి చుట్టూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరు కోరుకుంటుంది అయితే ఒకటి, గవర్నమెంట్ తరపు నుంచి వారి ఉద్యోగాలను రెగ్యులైజేషన్ చేయాలి. ఏవైతే ప్రైవేటీకరణగా ఉన్నాయో ఒకవేళ వాటి అన్నింటినీ కూడా రెగ్యులైజేషన్ చేయడానికి మనకి 2 to 3 years పడుతుంది. ఇప్పటికీ వారి ఉద్యోగం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years పైన ఉన్నవారు కూడా ఉన్నారు, అయినా కూడా వారి ఉద్యోగాలు రెగ్యులైజేషన్ లేవు అని చెప్తున్నారు. మరి అందరితో పాటే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ రెగ్యులైజేషన్తో పాటుగా వీరికి కూడా సమాన ఎవరికి నార్మల్ వర్కర్స్ అందరికీ ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా అదే హామీలు అన్నివి కూడా అప్లై అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. అయితే చూడొచ్చు, ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు కూడా ఇక్కడైతే ధర్నాలో పాల్గొంటున్నారు. పార్క్ లో ఈ రోజు ధర్నా చేయడం గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? రమేష్ అండి. మా పేరు. వరంగల్ నుండి వచ్చాము మేము. మమ్మల్ని 2012లో గవర్నమెంట్ ఒక జీవో ప్రకారం మమ్మల్ని సెక్యూరిటీ గార్డ్గా రిక్రూట్మెంట్ చేసిండ్రు. అప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు, మమ్మల్ని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ కింద రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అప్పుడు జీతం వచ్చేసి 6,000 రూపాయలు జీతం వచ్చేది. ప్రతి 5 monthsకి ఒకసారి ఇంక్రిమెంట్ పెరుగుకుంటూ వచ్చేది. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఏం జరిగిందంటే మా ప్రమేయం లేకుండా కాంట్రాక్ట్ నుంచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అని చెప్పి వాళ్ళే మార్చడం జరిగింది. మా దగ్గర ఆర్డర్ ఉన్నది, దానికి రిక్రూట్మెంట్ చేసిన జీవో ఉన్నది, అయినా కానీ మాకు ఇంటిమేషన్ లేకుండా మార్చడం జరిగింది. అయినా ఇప్పుడు కార్తికేయ అని చెప్పి కొత్త ఏజెన్సీ ఏర్పడ్డది. అతను గత 6 నెలల నుంచి జీతాలు వేయడం లేదు. మేము 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి మాకు ఇంకా బడ్జెట్ రాలే, ఇస్తాం అని తప్ప వాళ్ళు ఇంతవరకు ఇవ్వట్లే. పిఎఫ్ అయితే ఇంతవరకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసిండు పిఎఫ్ అని. పాత అకౌంట్లో మా సర్వీస్ 15 సంవత్సరాల సర్వీస్ అక్కడ బ్రేక్ చేసి కొత్తగా కార్తికేయ అని తీసుకొచ్చిండు. ఇప్పుడు రేపటి రోజు పిఎఫ్ నుంచి వచ్చే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా కానీ మాకు ఇప్పుడు వర్తించేటట్లు లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, జీతాలు రావటం లేదు, ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది ఎన్ని డేస్ నుంచి జరుగుతుంది ఇదంతా? ఇప్పుడు జరగబట్టి 1 year అవుతుంది. 1 year నుంచి 3 months 4 months అతి కష్టంగా జీతాలు వేయడం జరిగింది. ఏజెన్సీ ఎందుకు మార్చినా కూడా తెలియదు. 15 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉండి గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని ఎన్హెచ్ఎం వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చినా కానీ మాకు తెలియకుండా కొన్ని 3 క్యాడర్లను జరిపిండ్లు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టాఫ్ నర్స్ అయినా ఎల్టీ అయినా కొన్ని క్యాడర్లకు రెగ్యులర్ చేసిండ్రు. ఒక 3 times రెగ్యులర్ అయింది. కానీ ఈ 4th class క్యాడర్, సెక్యూరిటీ గార్డు, కాంటిజెంట్ వర్కరు, సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళకి ఇంతవరకు ముట్టుకోవడం లేదు. ఏమైనా అడిగితే వాళ్ళని తొలగిస్తామని చెప్పి మాట రావడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ అని అడుగుతున్నాం. నేషనల్ హెల్త్ మిషన్లో సెక్యూరిటీ గార్డ్స్గా వర్క్ చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా 10-12 సంవత్సరాలు అవుతుంది. మా జీవో ప్రకారం మాకు శాలరీస్ రావట్లేదు. ఈ మధ్యలో ఏజెన్సీలు చేయబట్టి మా జీతంలో సగం ఏజెన్సీలే తినేస్తున్నాయని మాకు డౌట్ కాదు, అది తినేస్తున్నారు వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు. ఈపీఎఫ్
అలాగే ఈఎస్ఐ కూడా ఇప్పుడు ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కట్టట్లేదు. ఇప్పుడు పెరిగిన ధరలతో పోలిస్తే మాకు ఈ శాలరీ సరిపోవట్లేదు. ప్రభుత్వం ఏమో మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నాము అని చెప్తుంది, కానీ మధ్యలో ఆఫీసర్లు తింటున్నారా లేదంటే ఏజెన్సీ తింటుందా మాకు అర్థం కావట్లేదు. ఈ ఏజెన్సీలు అనేది రూపుమాపి వెంటనే నేరుగా మాకు ప్రభుత్వమే జీతాలు చెల్లించి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి, లేదంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడాలని, మాకు సమాన పని సమాన వేతనం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని, అప్పుడు మాకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ 8,800 ఈ 10,000 శాలరీతో మా ఫ్యామిలీలో 4 ఉంటారు మేడం, 2 పిల్లలు, మా వైఫ్ అంతా కలిసి 5 మెంబర్స్ ఉంటాం కదా. ఈ శాలరీ మాకు 8-10 సరిపోవట్లేదు. ముఖ్యంగా ఏజెన్సీ తింటుందా, ఆఫీసర్స్ తింటున్నారా, మొత్తం మీద తింటున్నారు. మాకైతే ఈ జీతం సరిపోవట్లేదు. మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే తీసుకునేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం తీసుకున్నారు. అది జియో కూడా ఉంది, ఆ ఆర్డర్ కాపీ కూడా ఉంది, ఆ డిఎంహెచ్ఓకి సబ్మిట్ చేయడం జరిగింది, కమిషనర్ మేడం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కానీ ఏజెన్సీకి అప్పచెప్పడం అది ఎంతవరకు న్యాయమో గవర్నమెంట్ని. ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్ డిస్టిక్ నుండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్హెచ్ఎంస్లో వేతనాలు సరిగ్గా లేవు. ఏదైతే మనకి ఇది గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉండేదో ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా వేతనాలు రావడం లేదు, పిఎఫ్లు రావడం లేదు అంటారు. అసలు ప్రాపర్ మ్యాటర్ ఏంటి? అసలు ఎందుకని ఈ ఉద్యోగంలో ఉన్న క్యాడర్నే టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? అవును, టార్గెట్ చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, వెట్టి చాకిరి అనేది చేయించుకుంటున్నారు, తక్కువ శాలరీస్ ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నారు. చేసిన ట్రైనింగ్లు వేరు, చేసే యాప్లు వేరు. రోజు ఎన్నో రకాలమైన యాపిల్తోటి పని చేయించుకుంటున్నారు, వెట్టి చాకిరి. ఇచ్చే జీతం కూడా సరిగా ఇవ్వకుండా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు రెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, సింగిల్ మదర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ శాలరీస్ రెగ్యులర్గా లేకపోవడంతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ యాప్ల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చేసిన ట్రైనింగ్స్ ఏంటిది, ఈ యాప్ల వల్ల వాళ్ళకు వచ్చి రాక వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చే డిసీజ్ కూడా, మెంటల్ డిసీజెస్ కూడా, బీపీ షుగర్లు కూడా అన్నీ పెరిగిపోయి వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సిక్ అయిన వాళ్ళే ఉన్నారు. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో నేర్పించేది ఏంటి? ఇక్కడ ఉంటున్న వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ పీరియడ్లో మాకు మాతా శిశు సంక్షేమం గురించి, అంటే పిల్లల గురించి, తల్లుల గురించి, ప్రెగ్నెన్సీ మదర్స్కు వారి సేవలు చేయమని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాధుల గురించి, అంటే బీపీ షుగర్ ఆన్లైన్ గురించి, సర్వేలని, ఇంకా రకరకాల యాప్లతోటి మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు. మేము అంటే పనికి తగ్గ పారితోషము లేదు, మేము ఎంత పని చేస్తున్నామో అంత పని కూడా లేదు, ఎక్కువ భారం, పని భారం ఎక్కువ పడుతుంది మాకు. మేము చదివింది 10th క్లాసు, మా డేటా ఎంట్రీ వరకు మొత్తం మాకు అప్పగిస్తున్నారు. వచ్చిన కొత్త యాప్లన్నీ మాకే అప్పగిస్తున్నారు. మా డేటా ఎంట్రీకి రాని వరకు మాకు వస్తుందా? వాట్సాప్లో మాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి అని మేమే ఎంటర్ చేయాలి, రాత్రి పగలు ఆన్లైన్ చేయాలి. మేము ఎంత ఆన్లైన్ చేయగలుగుతాం? 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎంత ఆన్లైన్ చేయగలుగుతారు? అందరికి రాగలుగుతుందా? చేసి మాకు చూపులు ఉంటలేవు. చేస్తాం, మా చేతనేకలకు చేస్తాం. అందరు ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారా? ఉండరు. డేటా ఎంట్రీ చేసిన వాళ్ళు ఉంటారా? ఉండరు. మళ్ళీ వాళ్ళు ఏం చేసి ఆన్లైన్ చేయాలి? ఇప్పుడు అబ్బా అని అంటున్నారు. అబ్బాయి ఏంటి, ఎన్సీడీ అని వర్క్ వచ్చింది. ఎన్సీడీలో ఇంతకుముందు ఓన్లీ ఎన్సీడీ ఉండే, ఇప్పుడేమో అబ్బా కార్డు ఇచ్చిండ్రు. అబ్బా కార్డు చేయాలంటే ఫస్ట్ మేము ఆ పేషెంట్ ఒక వ్యక్తిని ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. ఆధార్ కార్డు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఓటీపీ పోతే మా పైసలు పోతాయి, అది పోతాయని గవర్నమెంట్ విషయం చెప్తుంది. వాళ్ళు మాకు ఆధార్ ఇవ్వట్లేరు. ఆధార్ ఇవ్వనప్పుడు వాళ్ళకు ఓటీపీ ఎట్లా చేయాలి? మాకు అవసరం ఉందా లేదా అని ప్రజలకు అవసరం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినప్పుడు మేము చేయగలుగుతాం. మేము హెల్త్ ప్రొఫైల్ పోవాలి, ఎంసీహెచ్ కిట్ ఉంటుంది. ఫస్ట్ ఎంసీహెచ్లో కిట్లో పోయేసి హెల్త్ ప్రొఫైల్ చేయాలి, హెల్త్ ప్రొఫైల్ చేసేసి ఎన్సీడీ చేయాలి, ఎన్సీడీలో చేసేసి అబ్బా చేయాలి. ఒక్క పేషెంట్కు 10 జాగాలు చేయాలి. 10 జాగాలు చేయాలంటే మాకు 30 ఏజెన్సీలు ఉంటాయి. 30 ఏజెన్సీలకు 36 మాకు రిజిస్టర్లే ఉంటాయి. మేము రిజిస్టర్ రాయగలుగుతామా? 35 రిజిస్టర్లు ఆన్లైన్ చేయగలుగుతామా? మేము 1000లకు 4000 5000 దాకా ఎన్సీడీ చేయాలి. ఒక ఏఎన్ఎం ఏ విధంగా చేయగలుగుతుంది? ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న దాదాపు 17,000 మంది ఉద్యోగులందరినీ వెంటనే ఎటువంటి షరతు లేకుండా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండకూడదు, ఇది శ్రమ దోపిడీ విధానం అని మన గత పాలకులు ఎవరైతే ఉన్నారో, మనందరూ తెలుసు గత పాలకులు ఎవరో, వాళ్ళు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరినీ రెగ్యులర్ చేస్తామని మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ మాట గత ప్రభుత్వాలు నిలుపుకోలేదు. ఆ గత పాలకులు చేసిన ఏదైతే
అది ఉందో దాన్ని ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని 17,000 మంది ఎంప్లాయీస్ అంటే 17,000 మంది కుటుంబాలు ఇప్పుడు ఉన్న రోజులలో ఒక 10,000, 17,000, 15,000 జీతాలతోటి ఏ కుటుంబమైనా నడిచే పరిస్థితుల్లో ఉందా అండి? ఒకసారి ఆలోచించండి. కనీసం మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోకుంటే ఎవరు నిలబెట్టుకుంటారండి? కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒక మర్యాదపూర్వకంగా మాకు ఎటువంటి ఈ 17,000 మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేషరతు లేకుండా చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట మీరే నిలబెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే సుప్రీంకోర్టు నుండి మనకు గతంలో సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి అని ఒక జీవో వచ్చి దాదాపుగా ఒక 4 to 5 years అవుతుంది. అయినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది ఇవ్వట్లేదు. గవర్నమెంట్లో పనిచేస్తున్న సేమ్ క్యాడర్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్ అయితే వాళ్ళకు 70,000 జీతం ఉంటే కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళకు 15,000-20,000 జీతం ఉందండి. ఇది ఎక్కడి వ్యవస్థ అంటే చేసే వరకు ఒకటే, పని అంతా ఒకటే. రెగ్యులర్ వాళ్ళకి ఒక జీతము, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఒక జీతం ఉంటుందా అండి? పని ఎవరికైనా పని ఒకటే కదా. మేము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏ విధంగా మన రెగ్యులర్ ఎంప్లాయీ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. సో మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని రెగ్యులరైజేషన్ అనేది చేయండి, లేదా సమాన పనికి సమాన వేతనం అన్నా కల్పించండి అని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్కు. ఇప్పుడు మేము శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు సంబంధించిన విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా సమస్యలను తొందరగా పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ అవర్స్ అనేవి వాళ్ళకన్నా మేము ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. అసలు రెగ్యులైజేషన్ మనకి 3 years తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులైజేషన్ అనేది ప్రతి ఉద్యోగంలోనే అనేది తప్పనిసరి. అంటే మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అసలు ఎంతకాలం అవుతుంది, ఎందుకని దీని గురించి ఇంకా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఇప్పుడు దగ్గర 10 to 20 years అవుతుందండి ఇక్కడ చేసేవాళ్ళు. సో అందరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే. కొంతమంది ఇంతకుముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కలపడం జరిగింది. చాలామంది జీతాలు తగ్గడం జరిగింది. 1195 జీవోకి సంబంధించి తగ్గడం జరిగింది. ఎందుకంటే మేము వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం. సో కంపల్సరీగా మాకు రెగ్యులరైజేషన్ కావాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంత పని చేస్తున్నారో అంతకంటే ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది. మాకు వర్క్ బడన్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మెంటల్గా డిస్టర్బ్ కూడా అవుతున్నారు చాలామంది ఎంప్లాయీస్. మాకు ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్న లీవ్స్ కూడా మాకు లేవు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ మెటర్నిటీ లీవ్ విషయంలో కావచ్చు, వాళ్ళకు 6 months ఉంటే మాకు కనీసం ఒక్కరోజు కూడా లేదు. ఎందుకంటే మేము లాస్ ఆఫ్ పే కిందనే మెటర్నిటీ లీవ్ తీసుకోవడం జరుగుతుంది మా ఎంప్లాయీస్ కూడా. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలని గవర్నమెంట్ని మేము శాంతియుతంగా కోరుతున్నాం. ఇప్పుడు హైకోర్టు నుంచే మనకి డిమాండ్ అనేది వచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు అంటే ఒకవేళ ఈ ఉద్యోగాలకి వాల్యూ లేదని చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? 100% అనుకోవచ్చు అండి. ఎందుకంటే మేము చేసే పని వాళ్ళకి కనిపించడం లేదా అనేది కూడా ఒకటి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత పని చేస్తున్నాం, రెగ్యులర్ వాళ్ళు అయితే ఎంత పని చేస్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు అయితే ఎంత పని చేస్తున్నారు అనేది మనం ప్రతి నెల ఒక డాటా పంపిస్తూ ఉంటాం. మనకు డిఎంహెచ్ఓ కంట్రోల్ నుంచి ఖచ్చితంగా మనం డాటా తీసుకుంటాం. ఆ డాటా తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంత పని చేస్తున్నారు కదా, వీళ్ళకి మరి మనం ఏదో విధంగా సాయం చేయాలని కృతజ్ఞత అన్నది గవర్నమెంట్కి రావాలనేది మేము కోరుకుంటున్నాం. సో అసలు మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటుంది, మీ వర్క్ ఎలా ఉంటుంది, అసలు మీ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అసలు ఇందులో? మేడం మేము ఒక రేడియోగ్రాఫర్ని మేడం, రేడియోగ్రాఫర్లో ప్రెసిడెంట్ నేను. మాది వచ్చేసి మేము రేడియాలజీ డిపార్ట్మెంట్లో మొత్తం మెయింటైన్ చేస్తామండి. ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన టీ హబ్లలో మేము రేడియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాము. సో మాది ఏంది అని అంటే ఎక్స్రే ఎక్స్పోజర్స్ ఎంతైతే రేడియేషన్ డోస్ తీసుకుంటామో అంత మేము ఇన్ ఫ్యూచర్లో అంత ప్రాబ్లమెటిక్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దాన్ని ఉద్దేశంగా ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో 1 month ఎప్పుడే మాకు కంపల్సరీ లీవ్ అని ఉంటుంది. ఎట్లా అని అంటే మాకు రేడియేషన్ డోస్ ఎంత వస్తుంది ఏందని చెక్ చేసుకోవడానికి ఒక మాకు టీఎల్డీ బ్యాచ్ ఉంటుంది. ఆ రేడియేషన్ డోస్ కొంచెం హై అయినా కూడా మేము కంపల్సరీ లీవ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము హై అయిన ప్రతిసారి మాకు క్యాన్సర్ కానీ ఇంకా బోన్ మ్యారో ఏదో ఒక సమ్ రీజన్స్ వల్ల సిక్ కావాల్సి వస్తాయి. సో మాకు వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటి ధర్నాలు చేయడం వల్లనే మాకు అలాంటి కొంచెం అయితే అనే ఉద్దేశం ద్వారానే మేము ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, ఈ సమస్య తగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ధర్నా చేసినా కూడా కొన్ని చోట్ల పట్టించుకోవడం అనేది, ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్క చర్యలు తీసుకున్నారు. మన ఇక్కడ తెలంగాణలో మాత్రమే దీని గురించి ఎటువంటి చర్యలు లేదు. ధర్నా వాళ్ళ దృష్టికి వెళ్తాది అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం మేడం, ఇంతకుముందు ఎన్నో యూనియన్లు ధర్నా చేసినాయి, కానీ ఈసారి ఎన్హెచ్ఎం జాక్ అనేది ఒక యూనియన్ ఒక పెద్ద మహాసంగ్రామం లెక్క తయారైంది. కాబట్టి దీని ద్వారానైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా కావాలన్నట్టే కోరుతున్నాము. మీ యూనియన్ డిమాండ్స్ ఏంటి, అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి తప్పనిసరిగా ఇవైనా చేయాలి అని కోరుకునేది ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలనేది కోరుకుంటున్నాం అండి. ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఉండాలి. రెగ్యులర్ వాళ్ళని ఎలా చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా అలాంటి బెనిఫిట్సే కావాలని కోరుకుంటున్నాం.